హే ఎవ్రీవన్, నేను రీసెంట్గా తిరుమల విజిట్ చేసినప్పటి నుంచి నాకు వస్తున్న చాలా క్వశ్చన్స్ అయితే మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు, ఎలా వెళ్ళారు అనేసి అడుగుతున్నారు. తిరుమలకి వెళ్ళడానికి మనకైతే 2 వేస్ ఉన్నాయండి. ఒకటి 300 రూపీస్ టికెట్స్, ఇంకొకటి సర్వదర్శనం అనమాట. ఈ సర్వదర్శనంలో కూడా మనం డైరెక్ట్గా కొండకి వెళ్ళిపోతే అక్కడ మనం డైరెక్ట్గా క్యూలోకి వెళ్ళిపోతే అది చాలా అవర్స్ పడుతుంది. సో దానికంటే ముందే మనం తిరుపతిలో అంటే కింద సిటీలో మనకి కొన్ని ప్లేసెస్లో టోకన్స్ ఇస్తారనమాట. వాటిని SSD టోకన్స్ అంటారు. స్లాటెడ్ సర్వదర్శనం అంటారు. ఇది కూడా ఫ్రీ దర్శనమే, బట్ మనకు ఒక స్లాట్ ఇస్తారు, అంటే ఈ టైంలోనే వెళ్ళాలి అనేసి. సో మనం ఆ టైంలోనే వెళ్ళినప్పుడు మనకు ఫ్రీ దర్శనంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం రష్ తక్కువ ఉంటుంది. సో ఈజీగా దర్శనం అయిపోతుంది. సో మేమైతే అలాగా తిరుపతిలో దిగిన వెంటనే టోకన్స్ తీసుకుని తర్వాత దర్శనానికి వెళ్ళాము. ఈ టోకన్స్ అయితే మనకి 3 ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాని దగ్గర దిగినట్టయితే అక్కడ మీకు శ్రీనివాసం కాంప్లెక్స్ అని ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాండ్ నుంచి అక్కడ తీసుకోవచ్చు. రైల్వే స్టేషన్ కి దగ్గరలో విష్ణు నివాసం కాంప్లెక్స్ అని ఉంటుంది, అక్కడ కూడా ఇస్తారు. ఇంకొక ప్లేస్ వచ్చేసి అలిపిరి స్టెప్స్ దగ్గర, అలిపిరి బస్ స్టాండ్ అంటాము, అక్కడ కూడా ఇస్తారు. అక్కడ భూదేవి కాంప్లెక్స్ లో. సో వీటన్నిటితో కంపేర్ చేస్తే అలిపిరి బస్ స్టాండ్ లో మనకు కొంచెం ఈజీగా దొరుకుతాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే బస్ స్టాండ్ లో దిగిన వెంటనే శ్రీనివాసం కాంప్లెక్స్ కి, రైల్వే స్టేషన్ లో దిగిన వెంటనే విష్ణు నివాసం కాంప్లెక్స్ కి వెళ్ళిపోతారు కదా. సో అట్లా కాకుండా అలిపిరి దగ్గరికి వెళ్తే అక్కడ మనకు కొంచెం రష్ తక్కువ ఉంటుంది. ముందు ఎర్లీ మార్నింగ్ ఇచ్చేసేవాళ్ళు టోకన్స్. ఇప్పుడు రీసెంట్ గా ఆఫ్టర్నూన్ 2 నుంచి స్టార్ట్ చేశారు. మీరైతే ఒకవేళ తిరుమల ప్లాన్ చేస్తుంటే బెటర్ SSD టోకెన్స్ తీసుకొని పోవడం. సో SSD టోకెన్స్ లో కూడా మనకి సపరేట్ క్యూస్ ఉంటుంది. ద్వారా వెళ్తుంటే మీకు సపరేట్ క్యూ ఉంటుంది, లేదు బస్ మీద దానికి సపరేట్ క్యూ ఉంటుంది. జస్ట్ మనం ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు మనం అక్కడ ఒక 11కి అట్లా దిగేలాగా చూసుకుంటే అప్పుడు 11:30కి అట్లా క్యూలోకి వెళ్ళామంటే సరిపోతుంది. ఎందుకంటే మనం 2కే క్యూలోకి వెళ్తే అవి జస్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటాయన్నమాట, మనకు తొందరగా అయిపోగలవు కూడా. సో మనం 11:30కి 12కి అట్లా క్యూలోకి వెళ్ళిపోతే సరిపోతుంది, మనకి దొరికేస్తాయి టోకన్స్. వాళ్ళు ఇచ్చిన టైం స్లాట్లో మనం పైన ఉండేలాగా చూసుకోవాలి. నాకైతే నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM స్లాట్ ఇచ్చారు. మేము ఇక్కడికి వెళ్ళేసరికి 8:39 అయింది. బట్ ½ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. ½ అన్ అవర్ అంటే ½ అన్ అవర్. లైక్ ఇప్పుడు ఎందుకు రష్ తక్కువ ఉందో ఏమైందో తెలీదు, బట్ స్టిల్ దట్ టు సాటర్డే ఉండింది మాకు దర్శనము. బట్ ½ అన్ అవర్లో అయిపోయింది. మాకైతే ఫుల్ ఖుషి అయిపోయింది. ఇంకా ఏమన్నా క్లారిఫికేషన్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా కమెంట్ బిలో గైస్. థ్యాంక్ యూ.